ఎస్ సార్. నెట్వర్క్ అనాలిసిస్. సో ఈ నెట్వర్క్ అనాలిసిస్లో ఫస్ట్ మనకి ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా చిన్న కొన్ని బేసిక్స్ తెలవాలి. డైరెక్ట్ నెట్వర్క్ అనాలిసిస్ తెలవాలంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ సర్క్యూట్. వాట్ ఈస్ నెట్వర్క్ అండ్ సర్క్యూట్? ఓకే, సో నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్స్ ఏంటి? సో మనకేంటంటే సర్క్యూట్ అంటే ఏంటంటే క్లోజ్డ్ పాత్ ఉంటే దాన్ని సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. క్లోజ్డ్ క్లోజ్డ్ పాత్ ఉంటే దాన్ని సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. అంటే నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. సో ఇక్కడ పాత్ మనకు క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ కరెంట్ పాత్ అనేది ఉంది క్లోజ్డ్గా. సో దాన్ని సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. నెట్వర్క్ అంటే ఏంటంటే ఎన్డబ్ల్యూ అని చెప్పేసి రాస్తాం. సో నెట్వర్క్ అంటే మేబీ ఓపెన్ పాత్ ఉండొచ్చు, క్లోజ్ పాత్ ఉండొచ్చు. ఓకే, కానీ స్పెసిఫిక్గా ఓపెన్ పాత్ ఉంటే దాన్ని కంపల్సరీ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఓపెన్ పాత్ ఉంది అంటే ఇలా నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఓకే, సార్. కంపల్సరీ ఓపెన్ ఓపెన్ పాత్ పాత్ ఉంటే దాన్ని ఇలా మనకు కరెంట్ ఫ్లో అనేది పాసిబిలిటీ లేకుండా ఓపెన్ పాత్ ఉంటే దాన్ని మనం నెట్వర్క్ సార్. అని చెప్పేసి అంటాం. సార్ చెప్తున్నానా? వెనకాల వస్తున్నాయి సార్. అర్థం కాలేదు. ఏవో పాటలు వినిపిస్తున్నాయి సార్. ఒక్క నిమిషం, రేడియో బంద్. నీకు ఇప్పుడైతే క్లాస్ అయితే వినబడుతుంది నేను చెప్పేది. పడతాం సార్. అది ఓపెన్ పాత్ ఉంటే దాన్ని మనం నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే మనకు నెట్వర్క్ అనేది ఇంటర్ కనెక్షన్. నేను నీకు సెకండ్ లెసన్లో థర్డ్ లెసన్లో వస్తాయి. సర్క్యూట్ అంటే నెట్వర్క్ అంటే వేరే డెఫినేషన్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఇలానే గుర్తుపెట్టేస్తాం. నెట్వర్క్ అంటే మనకు ఓపెన్ పాత్ ఉంటే దాన్ని నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. క్లోజ్డ్ పాత్ ఉంటే దాన్ని సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ సర్క్యూట్ మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవ్రీ సర్క్యూట్ని మనం నెట్వర్క్ అని చెప్పేసి అనొచ్చు. బట్ ఎవ్రీ నెట్వర్క్ని మనం సర్క్యూట్ అని చెప్పేసి అనరాదు. ఓకే, ఎవ్రీ నెట్వర్క్ సర్క్యూట్ కాదు, బట్ ఎవ్రీ సర్క్యూట్ని మనం నెట్వర్క్ అని చెప్పేసి అనొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. నెక్స్ట్ డెఫినేషన్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఎక్సెస్ ఆర్ డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఎక్సెస్గా ఉంటే దాన్ని మనం నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ డిఫిషియన్సీ ఉంటే దాన్ని పాజిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎక్సెస్ అంటే ఇప్పుడు ఒక ఆటం ఉంది, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఒక 10 ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఒక ఆటం ఉంది, దానికి ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉంది, సో ఒకటి దాన్ని పాజిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. దాన్ని డిఫిషియన్సీ అని చెప్పేసి అంటాం. ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ కరెంట్. సో కరెంట్ అంటే మనకి ఏంటి, ఈ ఛార్జ్ అనేది పర్ సెకండ్లో ఒక పాయింట్ నుంచి ఎంత మూవ్ అవుతుంది. ఒక కండక్టర్ ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ ఛార్జ్ ఎక్సెస్ ఛార్జ్ అయినా డిఫిషియన్సీ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఒక పాయింట్ నుంచి ఎంత మూవ్ అవుతుంది, దాన్ని మనం కరెంట్ అని చెప్పేసి అంటాం. Q/T ఈక్వల్స్ టు I. ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, dQ/dt.
I ఈక్వల్స్ టు dq బై dt ఆర్ q బై t. ఈ ఫార్ములాస్ ఉంటాయి, ఈ రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఓకే సో కరెంట్కి మనకు చార్జ్కి యూనిట్స్ ఏంటంటే కూలమ్స్. COULMS కూలమ్స్. ఓకే, బట్ మనకు కరెంట్కి యూనిట్స్ ఏంటంటే కూలమ్స్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్స్. ఓకే, కూలమ్స్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ మిగిలిన అంత అవసరం లేదు. మనకు తెలియాల్సింది ఏంటంటే అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు, ఇక్కడ వరకు చూసుకుంటే చాలు. నెక్స్ట్ మనం సర్క్యూట్ బిల్డ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు సర్క్యూట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏంటంటే 4 కేటగిరీస్ లాగా ఉంటాయి. ఒకటి ఏంటంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకే, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఏంటంటే ఏ ఎలిమెంట్ అయితే ఎనర్జీని డెలివర్ చేస్తుందో, ఎనర్జీ డెలివర్స్. యాక్టివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎనర్జీని డెలివర్ చేస్తుంది, అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. డెలివర్ అంటే ఇన్ ద సెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకునే దాన్ని ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. ఎనర్జీ కన్జ్యూమ్స్. ఓకే, ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్న దాన్ని అంటే యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకునే దాన్ని ప్యాసివ్ ఎలిమెంట్ అంటాం. ఎనర్జీని డెలివర్ చేసేది, ప్రొడ్యూస్ చేసేదాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాటరీ ఏమో యాక్టివ్ ఎలిమెంట్ కిందకి వస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ప్యాసివ్. ఓకే, ఇది ఒకటి ఎలిమెంట్ అంటే ఏంటంటే ఈ బ్యాటరీ ఉంది, ఇదంతా ఏంటంటే ఒక ఎలిమెంట్, ఒక థింగ్ అన్నమాట. రెసిస్టర్ అనేది కూడా ఒక థింగ్, ఒక మెటీరియల్ లాంటిది, దాన్ని మనం ఫిజికల్గా టచ్ చేయొచ్చు. ఓకే, ఈ రెసిస్టర్ని మనం ఫిజికల్గా టచ్ చేయొచ్చు, బ్యాటరీని కూడా మనం ఫిజికల్గా టచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏంటంటే యూనిలాటరల్ అండ్ బైలాటరల్. ఓకే, యూనిలాటరల్ అంటే ఏంటంటే కరెంట్ అనేది ఈ మెటీరియల్లో యూనిలాటరల్ అండ్ బైలాటరల్ ఎలిమెంట్, ఈ యూనిలాటరల్ ఎలిమెంట్లో ఏమవుతుందంటే కరెంట్ ఓన్లీ వన్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, వన్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, బైలాటరల్ అంటే ఏంటంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ 2 డైరెక్షన్స్. సో అంటే ఏంటంటే యూనిలాటరల్ అంటే ఏంటంటే ఒకటే డైరెక్షన్ ఉంటుంది, బట్ బైలాటరల్ అంటే కరెంట్ 2 డైరెక్షన్స్లో ఫ్లో అవుతుంది. ఓకే, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూనిలాటరల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డయోడ్లో ఓన్లీ యానోడ్ నుంచి క్యాథోడ్కి మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే ఫ్లో అవుతుంది, రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో కాదు. ఇక్కడ ఆర్ఎల్సి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో దీంట్లో కరెంట్ అనేది
బై డైరెక్షన్ 2 డైరెక్షన్స్లో ఫ్లో అవుతాయి. అంటే కరెంట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు టూ మనకి ఏదన్నా ఎలిమెంట్ తీసుకుంటే 2 లీడ్స్ ఉంటాయి కదా. ఇది ఎస్ సార్. రెసిస్టర్. ఈ రెసిస్టర్ తీసుకుంటే ఇక్కడ 2 లీడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లీడ్, ఇది సెకండ్ లీడ్. ఫస్ట్ లీడ్ నుంచి సెకండ్ లీడ్కి కరెంట్ ఫ్లో అవుతుంది. సెకండ్ లీడ్ నుంచి ఫస్ట్ లీడ్కి కరెంట్ ఫ్లో అవుతుంది. దాన్ని బై డైరెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే లీనియర్ నాన్ లీనియర్. లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్. ఓకే, లీనియర్ ఎలిమెంట్స్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. లీనియర్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ వోల్టేజెస్ ప్రపోర్షనల్ టు కరెంట్ అని చెప్పేసి ఉంటాయి లీనియర్ ఎలిమెంట్లు. నాన్ లీనియర్ ఎలిమెంట్ ఏంటంటే వోల్టేజ్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు కరెంట్. వోల్టేజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఉంటే దాన్ని లీనియర్ ఎలిమెంట్ అంటాం. ప్రపోర్షనల్ లేకపోతే దాన్ని నాన్ లీనియర్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే లీనియర్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఓకే, నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డయోడ్. డయోడ్. సో దీంట్లో ఏంటంటే మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఇలా వస్తుంది. బట్ దీంట్లో అలా ఉండదు. డయోడ్లో ఎక్స్పోనెన్షియల్ లాగా ఉంటుంది. ఓకే, దీన్ని నాన్ లీనియర్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఇలా ఉంటే నాన్ లీనియర్ అని చెప్పేసి అంటాం. ఇలా ఉంటే లీనియర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటంటే లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, లంప్డ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫిజికల్గా టచ్ చేయొచ్చు, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ అంటే అవి ప్రాపర్టీస్ అంటే ఫిజికల్గా టచ్ చేయలేను. వాటి అవి ప్రాపర్టీస్. వాటికి ఫిజికల్గా మనం టచ్ చేయలేం. వాటి అంటే ఫిజికల్గా డిఫరెన్షియేట్ చేయలేం, సపరేట్ చేయలేం. ఫిజికల్ సపరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో లంప్డ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లంప్డ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టరు, బ్యాటరీ, తర్వాత డయోడ్. ఇవన్నీ లంప్డ్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్కి ఎందుకు ఏమొస్తాయంటే రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు నా రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ ఈ ప్రాపర్టీస్ వీటిని మనం రిమూవ్ చేయలేం. వీటిని సపరేట్గా మనం చేయలేం. అంటే ఏంటంటే ఒక ఇండక్టర్ తీసుకుంటే దీన్ని ఇండక్టర్ అని చెప్పేసి అంటాం. ఇండక్టర్లో ఇండక్టాన్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ రెండు ఉంటాయి. ఓకే, ఎల్ ఉంటుంది, తర్వాత ఆర్ ఉంటుంది. వీటిని ఇందులో నుంచి సపరేట్ చేయరాదు, ఇందులో ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మీకు యాక్చువల్ టాపిక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఓకే, వీటి డిఫరెన్స్ అడుగుతాడు. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఎనర్జీ డెలివర్ చేస్తుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, బట్ ప్యాసివ్ చేస్తుంది అంటే ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా మనకు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకి ఇది ఏం చేస్తుందంటే యాక్టివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎనర్జీని వేరే సర్క్యూట్కి ఇస్తుంది.
ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎనర్జీ టేక్స్ వేరే ఫ్రమ్ అనదర్ ఎలిమెంట్. Energy takes from another element. ఫ్రమ్ అనదర్ ఎలిమెంట్, వేరే ఎలిమెంట్ నుంచి తీసేసుకుంటాం. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఇట్ కెన్ బి డిఫరెంట్ యాజ్ కేపబుల్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకు విచ్ కెన్ కేపబుల్ డెలివరింగ్ యావరేజ్ పవర్ గ్రేటర్ దెన్ 0. ఇది ఏం చేస్తుందంటే యావరేజ్ పవర్ ఇట్ డెలివర్స్ యావరేజ్ పవర్ గ్రేటర్ దెన్ 0 ఉండేటట్టు దెన్ 0 ఉండేటట్టు వేరే సర్క్యూట్కి ఇస్తుంది. ఇట్ డెలివర్స్ యావరేజ్ పవర్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఓకే సార్. దాని యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మొత్తం ఇట్ కన్జ్యూమ్స్ యావరేజ్ పవర్ గ్రేటర్ ఈస్ దెన్ 0. లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ ఈ రెండు గ్రేటర్ దెన్ డెలివర్. ఇక్కడ డెలివరీ చేస్తుంది, ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే సార్. గ్రేటర్ దెన్ 0 అప్పుడు మనం దాన్ని యాక్టివ్ ఎలిమెంట్, ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఈ ఎనర్జీ సోర్సెస్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎనర్జీ సోర్సెస్, తర్వాత బ్యాటరీస్, ట్రాన్సిస్టర్, తర్వాత డయోడ్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆర్ఎల్సి, మెయిన్గా ఆర్ఎల్సి, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, ఈ మూడు. సార్ చెప్తున్నాను. ఈ పాయింట్స్ అన్ని నేను నోట్ చేసుకోవాలి అసలు, అయితే మామూలుగా గుర్తుపెట్టేసుకోవాలి. నేను పంపిస్తాను. ఓకే సార్. దీన్ని రాసి నేను పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ ఎలిమెంట్స్లో వచ్చేస్తే యాక్టివ్ ఎలిమెంట్స్లో మనకు పవర్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, వోల్టేజ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ ఎనర్జీ సోర్సెస్లో మనకు 4 వస్తాయి, అంటే యాక్చువల్గా 2 ఉంటాయి. ఒకటేమో వోల్టేజ్, ఇంకోటేమో కరెంట్. ఒకటేమో వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, ఇంకోటేమో కరెంట్ సోర్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే డిపెండెంట్, ఇండిపెండెంట్. ఓకే, కరెంట్లో కూడా డిపెండెంట్, ఇండిపెండెంట్ ఉంటాయి. డిపెండెంట్, ఇంకోటేమో ఇండిపెండెంట్. దీంట్లో ప్రతి దాంట్లో 2 టైప్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఏసీ, ఇంకోటేమో డీసీ, ఇంకోటేమో ఇక్కడ ఏసీ, డీసీ. ఇందులో ఏసీ అని చెప్పేసి వస్తుంది, డీసీ అని చెప్పేసి వస్తుంది. ఓకే, దీంట్లో ఏసీ అని చెప్పేసి వస్తుంది, దీంట్లో డీసీ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు వోల్టేజ్, డిపెండెంట్, ఏసీ, కరెంట్ అని చెప్పేసి ఉన్నప్పుడు మనకు ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే సింబల్స్, వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఏసీ, ఇండిపెండెంట్ ఏసీ సోర్స్.
మీకు ఏసీ సోర్స్ మనకి యాక్చువల్గా ఏసీ సోర్స్కి డయాగ్రామ్ ఇక్కడ లేదు, బట్ డీసీ సోర్స్కి ఇచ్చాడు. డీసీ సోర్స్కి మనకు ఇలా ఉంటుంది బి అని చెప్పేది. ఇది ఇక్కడ ప్లస్ మైనస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. అదే డిపెండెంట్ మనకు ఇండిపెండెంట్ ఏసీ వోల్టేజ్ కావాలనుకుంటే మనకి ఇలా వస్తుంది ఏసీ వోల్టేజ్. ఇక్కడ ఏసీ వోల్టేజ్కి మనం ప్లస్ మైనస్లు ఉంటాం. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ ఏసీ వోల్టేజ్ సోర్స్. అదే డీసీ వోల్టేజ్ సోర్స్ అంటే మనకు ప్లస్ మైనస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఓకే తర్వాత కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇది ప్లస్ ఇది మైనస్ అని చెప్పేసి పక్కన మనం ఐ అని చెప్పేసి రాస్తాం. ఒకవేళ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కావాలనుకుంటే ఇండిపెండెంట్ ఏసీ కరెంట్ సోర్స్ కావాలనుకుంటే మనం సింబల్ పెట్టేసి సైన్ సింబల్ పెట్టేసి ఇక్కడ పక్కన ఐ అని చెప్పేసి రాస్తాం. ఒకవేళ మనకు డీసీనే కావాలి, ఒకవేళ మనకు డీసీ కావాలనుకుంటే మాత్రం యారో డైరెక్షన్ పెట్టేసి ప్లస్ మైనస్ అని పెట్టేస్తాం. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ డిపెండెంట్ ఏసీ వోల్టేజ్ సోర్స్. ఏసీ వోల్టేజ్ సోర్స్కి వాటికి స్పెసిఫిక్గా డయాగ్రామ్స్ ఉండవు. వీటికి మాత్రం డయాగ్రామ్స్ ఉండవు, స్పెసిఫిక్గా డయాగ్రామ్స్ ఉండవు, వాటిని వదిలేసి. ఓకే సార్. ఓకే, మిగిలిన డయాగ్రామ్స్ అన్ని చూసుకోండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ మీకు ఒక ఐడల్ వోల్టేజ్ ఐడల్ కరెంట్ సోర్స్. సో మీకు ఇవన్నీ అవసరం లేదు. సరే, ఓకే, అది వదిలేసి మీకు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ మీకు టెక్నికల్ ఉన్న టాపిక్స్లా చెప్పుకుంటే మీకు ఆ డెరివేషన్స్ కొన్ని అర్థం కావు. నేను కొన్ని బేసిక్స్ చెప్పుకుంటే అనుకుంటాను. ఆ బేసిక్స్ సార్. అన్ని పెట్టేస్తాను. సార్ చెప్పినానా? పక్క నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఏం డిస్టర్బెన్స్ వస్తుంది? లైట్గా డిస్టర్బెన్స్ వస్తున్నా సార్. డిస్టర్బెన్స్ ఇక్కడ ఏం లేదు. నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావా? ఎస్ సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు, ఫ్యాన్ అనుకుంటాను, సిపియూ ఫ్యాన్ అనుకుంటా. సిపియూ ఫ్యాన్ వచ్చి డిస్టర్బెన్స్ వినబడదు. ఇప్పుడు గాలికి సౌండ్ లాగా అది సిపియూది ఫ్యాన్. ఓకే సార్. అది అయిపోయిన తర్వాత మీకు ఇండిపెండెంట్ ఏసీ వోల్టేజ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ గురించి చెప్పాలి.
నెక్స్ట్ ఏంటంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. ఓకే, సో దీన్ని మనం డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఐడియల్ అనే కాన్సెప్ట్లో మనకి ఏమవుతుందంటే ఐడియల్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు జీరో. అదే ఐడియల్ కాన్సెప్ట్లో రెసిస్టెన్స్ అనేది జీరో ఉంటుంది, అడ్మిటెన్స్ అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది, కండక్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది. దాన్ని ఐడియల్ కండిషన్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైనా ఐడియల్ వచ్చిందంటే ఈ రెండు కండిషన్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ ఈక్వల్స్ జీరో, కండక్టెన్స్ ఈక్వల్స్ ఇన్ఫైనైట్. ఈ రెండిట్లలో మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పేసి అనుకుంటే ఇదేం చేయాలంటే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం వరకు ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ని ఇవ్వాలి. ఇన్ఫైనైట్ టైం వరకు కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వాలి. సో దాన్ని మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పేసి అంటాం. దీనికి డయాగ్రామ్ చూసుకుంటే ఐడియల్ దాన్ని చూసుకుంటే సమ్ ప్లస్ మైనస్ వి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఆ వోల్టేజ్ని టెర్మినల్ వోల్టేజ్ అని చెప్పేసి అంటాం, విఎస్. అంటే మనం ఇక్కడ ఏమి ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ సోర్స్ వోల్టేజ్. ఇక్కడ నుంచి సమ్ కరెంట్ ఐఎస్ అని చెప్పేసి ఫ్లో అవుతుంది. ఓకే, ప్లస్ మైనస్ బయటైనా రాసుకోవచ్చు, లోపలైనా రాసుకోవచ్చు. ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్. బట్ మనకు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఏమవుతుందంటే సో మనకు ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఉంటుంది ఆర్ఎస్. ఇక్కడ నుంచి మనకు ఐఎస్ అని కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఏమో, ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏమో విఅవుట్. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు విఎస్ మైనస్ ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అక్కడ అవుతుంది ప్రాక్టికల్ కేసెస్లో. ఓకే, మనకు ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఇక్కడ జీరో ఉంటుంది. ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ ఈజ్ జీరో ఉంటుంది ఐడియల్గా. ప్రాక్టికల్ సమ్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి సమ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ జీరో అని చెప్పేసి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టైం, ఇదేమో వోల్టేజ్. మనకి ఏంటంటే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం వరకు కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వాలి. అది ఐడియల్ వోల్టేజ్ సోర్స్. అంటే మనకి ఇలా వస్తుంది గ్రాఫ్, ఇదేమో ఐడియల్. బట్ మనకేంటంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంది కాబట్టి మనకేమవుతుందంటే గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవ్వకుండా వస్తుంది వోల్టేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం రెడ్యూస్ అవుతుంది. ప్రాక్టికల్ అదే ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ గ్రాఫిక్. ఓకే, ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే మనకి ఏంటి, ఇన్ఫైనైట్ టైం వరకు మనకు కరెంట్ని ఒక కాన్స్టెంట్ కరెంట్ ఇవ్వాలి. ఓకే, సో దానికి గ్రాఫ్ డ్రా చేసుకుంటే మనకి ఇలా వస్తుంది.
ఇక్కడ ఐఎస్ అని చెప్పేసి వస్తుంది. మనకి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్, అవుట్పుట్ కరెంట్ ఈక్వల్స్ టు ఐఎస్, సోర్స్ కరెంట్. ఇది ఐడియల్ కేసెస్. ప్రాక్టికల్ కేసెస్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ కరెంటు అనేది షార్ట్ అవుతుంది, లీకేజ్ కొద్దిగా మనకు లాస్ అవుతుంది. దాన్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాం. ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇది ఐఎస్ సోర్స్ కరెంట్. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే విటి బై ఆర్ఎస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఆర్ఎస్ అయితే, రెసిస్టర్ ఆర్ఎస్ అయితే విటి బై ఆర్ఎస్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఇక్కడ లాస్ట్ ఐ అవుట్. కరెంట్ అంటే మనం ఇలా డిఫైన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఇక్కడ మనకు వోల్టేజ్ మనకి ఇక్కడ ఫ్లో కరెంట్ ఐ నాట్. సార్ వాయిస్ కరెక్ట్ రావట్లేదు సార్. వినబడట్లేదా? ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు అంటే వినబడుతుంది కానీ కొంచెం స్టక్ అవ్వకుండా వస్తుంది సార్. స్ట్రక్ ఏం అవ్వట్లేదు నేను. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. సో మనకి ఇక్కడ ఏంటంటే వీటి అంటే ఇక్కడ మనకు ఈ లోడ్ వోల్టేజ్ అని తీసుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చే టోటల్ అవుట్పుట్ వోల్టేజ్కి ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ కరెంట్కి ఫార్ములా ఏంటంటే సమ్ ఐఎస్ మైనస్ విటి బై ఆర్ఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఐఎస్ మైనస్ విటి బై ఆర్ఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కరెంట్ అనేది లాస్ అవుతుంది. ఇక్కడ మనకు కరెంట్ లాస్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుంటే ఐడియల్ కరెంట్ సోర్స్కి మనకు రెసిస్టెన్స్ అనేది ఐడియల్ కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కదా ఐడియల్ కేసెస్లో. సో ఓపెన్ అంటే ఇక్కడ మనకు ఇన్ఫైనైట్ అన్నమాట. నెక్స్ట్ దీనికి మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు టైం కరెంట్, ఐడియల్ కరెంట్ సోర్స్ ఏమో ఇలా ఉంటుంది ఐడియల్. బట్ ప్రాక్టికల్ ఏమవుతుందంటే సమ్ రిడ్యూస్ అవ్వకుండా వస్తుంది డ్యూ టు ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని బట్టి బేస్ చేసుకో వల్ల. ప్రాక్టికల్ ఓకే. ఇది ఐడియల్ కరెంట్ సోర్స్కి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి డిఫరెన్స్. మెయిన్ మనకి నెక్స్ట్ ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ని పట్టుకోవాలి. ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇదేమో ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఈ రెండింటిని నేను డ్రా చేయాలి ఇక్కడ. ఇదేమో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్. ఇది ఆర్. ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ని నేను కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకు కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే మనకు కరెంట్ తెలియాలి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇవ్వాలి, అంతే కదా. సో కాబట్టి తెలియాలి కాబట్టి ఇక్కడ మనకు ఏ వాల్యూస్ తెలుసు, వోల్టేజ్ తెలుసు అండ్ రెసిస్టెన్స్ తెలుసు. సో మనం ఏం చేస్తామని ఇక్కడ నుంచి కరెంట్ కనుక్కుంటాం. ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్. ఐ ఈక్వల్ టు వి బై ఆర్ చేసుకుంటే ఇక్కడ మనకు సమ్ కరెంట్ వస్తుంది.
ఐ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ మనకు కరెంట్ సోర్స్లో ఏమవుతుంది, ప్యారలల్ అవుతుంది. ప్యారలల్ రెసిస్టెన్స్ సేమ్, ఇక్కడ రెసిస్టెన్స్ ఈ రెండు రెసిస్టెన్స్లు సేమ్. ఓకే, బట్ మనం కరెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఇలా రాసుకుంటాం, I ఈక్వల్ టు V/R తీసుకుంటే మనకు కరెంట్ వస్తుంది. అదే మనకు కరెంట్ సోర్స్ ఇచ్చిండు. ఓకే, కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఏం చేయాలి, వోల్టేజ్ తెలియాలి, రెసిస్టెన్స్ తెలియాలి. ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే. సార్ వినబడుతుందా? సార్ వినబడుతుంది సార్. ఓకే, ఇక్కడ నుంచి I ఇంటూ ఆర్ అని చెప్పేసి చేసుకుంటాం. I ఇంటూ ఆర్. ఓకే సార్. ఓకే, కొంచెం I ఇంటూ ఆర్ అని చెప్పేసి చేసుకుంటే మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చిండు. సమ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న వోల్టేజ్ సోర్స్ ఇచ్చిండు. ఇక్కడ +5, సో 4 volts అని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో 2 ohm అని చెప్పేసి ఇచ్చిండు. సో దీని నుంచి మనం కరెంట్ సోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ సోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, కరెంట్ సోర్స్ వాల్యూ ఎంత, తర్వాత రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఈ రెండు మనకు తెలియాలి. ఓకే, మనకి ఇచ్చింది ఇది వోల్టేజ్ సోర్స్ ఇచ్చిండు, దాన్ని మనం కరెంట్ సోర్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు I ఈక్వల్స్ టు V/R. V ఎంత మనకి ఇక్కడ 4/2 అంటే 2 amps. కరెంట్ ఇక్కడ 2 amps అయిపోయింది. తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2, ఇక్కడ 2 ohm అని చెప్పేసి. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి మనం ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది వోల్టేజ్ సోర్స్ సార్ అక్కడ రెసిస్టెన్స్ 2 ohms ఎట్లయితే సార్? సేమ్ ఉంటుంది. ఓకే సార్. వోల్టేజ్ సోర్స్లో కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ సేమ్ ఉంటుంది. వోల్టేజ్ సోర్స్లో ఏమో రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది, కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉంటుంది. కరెంట్ సోర్స్ ఇచ్చింది సమ్ 2 amps అని, రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇచ్చింది. కన్వర్ట్ చేయాలి, ప్లస్ మైనస్ వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే వోల్టేజ్ ఇవ్వాలి. V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో I వాల్యూ R వాల్యూ 2 అంటే వోల్టేజ్ ఈక్వల్స్ టు 4 volts. ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంది, 2 ohms ఉంది. ఓకే, మనకి ఇక్కడ ప్యారలల్ రాదు, సిరీస్లో వస్తుంది. మనకి సిరీస్లో వస్తుంది రెసిస్టెన్స్. ఓకే, 2 ohm. ఓకే, అర్థమైందో? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదేమో మనకు ఇది కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్, ఇదేమో సోర్స్ టు కరెంట్ సోర్స్.
ఓకే ఓకే ఓకేనా. ఎస్ నెక్స్ట్ మీకు బేసిక్ ప్రాపర్టీస్ చెప్పాలి. బేసిక్ ప్రాపర్టీస్ రొటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా వోల్టేజ్ ప్రపోర్షనల్ టు కరెంట్. సో దాంట్లో మనకు లిమిటేషన్స్ అవి షార్ట్ క్వశ్చన్ అది చదివేసుకో, దాంట్లో ఏముండదు, ఓకే దాంట్లో పెట్టి చెప్పడానికి ఏముండదు. నెక్స్ట్ కిర్చాఫ్స్ లాస్. కిర్చాఫ్స్ లాస్ అదే నేను చెప్తాను, కిర్చాఫ్ లాస్ నేను చెప్తాను. సరే, ఓమ్స్ లా అంటే మీకు ఐడియా ఉంది కదా, మళ్ళీ చెప్తాను అంటే ఎస్ కూడా సార్. చెప్తాను అయిపోతుంది. ఓమ్స్ లా ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ applied potential is proportional to Voltage across the conducting material is directly proportional to current flowing through the conducting material. proportional to current flow. Applied potential is proportional to current flow. Current. దీన్ని మనం వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు కరెంట్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఇది ఓమ్స్ లా. దీని నుంచి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసుకుంటే V ఈక్వల్ టు I ఇంటూ R అని చెప్పేసి అంటాం. R అంటే రెసిస్టెన్స్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఓకే, ఇదేంటంటే వీటి ఓమ్స్లో లిమిటేషన్స్ ఏంటంటే, ఓమ్స్లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్ వ్యాలిడ్స్ ఓన్లీ ఫర్ లీనియర్ డివైజెస్. లీనియర్ డివైజెస్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇది ఈక్వల్ టు ఐ ఉంటుంది. మరి దీనికి అప్లికేబుల్ కాదంటే అవి లిమిటేషన్స్ కిందకి వస్తాయి. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా లిమిటేషన్స్ ఏంటంటే ఫస్ట్ నాన్ లీనియర్ డివైజెస్ ఆ నాన్ లీనియర్ డివైజెస్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే డయోడ్ వస్తుంది, డయోడ్ తర్వాత జినర్ డయోడ్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత వోల్టేజ్ రెగ్యులేటర్. సో వీటికి అప్లికేబుల్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే సమ్ V ఈక్వల్ టు K ఇంటూ I పవర్ M అని చెప్పేసి ఈ ఈక్వేషన్ లాగా వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ ఉంటే అప్పుడు అప్లికేబుల్ కాదు. ఇలా ఉంటే అప్పుడు ఓమ్స్లో అప్లికేబుల్ కాదు. ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ తోటి ఏదన్నా టెంపరేచర్ డిపెండెంట్ డివైజెస్ ఉంటే వాటిలో కూడా అప్లికేబుల్ కాదు ఓమ్స్లో. లాస్ట్ ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎలక్ట్రోలైట్స్ ఆర్క్ ల్యాంప్స్. సో దీంట్లో ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఇది ఓమ్స్ లా లిమిటేషన్. నెక్స్ట్ మనకి ఏంటంటే కిర్చాఫ్ లాస్. ఈ కిర్చాఫ్ లాస్లో మనకి ఏంటంటే టూ ఉంటాయి. ఒకటి ఏంటంటే జంక్షన్ లా, ఇంకొకటి ఏంటంటే లూప్ లా.
ఓకే. జంక్షన్ లా డిపెండ్స్ అపాన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థియరం. Conservation of energy. ఎనర్జీ ఆ థీరం బేస్ చేసుకొని జంక్షన్ లా ఉంటుంది. లూప్ లా ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఓకే. సో జంక్షన్ లాని మనం కేవీఎల్ అని చెప్పేసి అంటాం. లూప్ లానేమో కేసీఎల్ అని చెప్పేసి అంటాం. ఓకే. జంక్షన్ ఫస్ట్ జంక్షన్ లా చూస్తాం. జంక్షన్ లా ఈ జంక్షన్ లాలో ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్లో ఉంటుంది. అంటే ఏంటంటే వింటున్నావా నన్ను? Yes, sir. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే ఏదన్నా ఒక మనం సరే సార్ మీకు మిస్టేక్ చెప్పాను. జంక్షన్లో అంటే కేసీఆర్ నేను మిస్టేక్ చెప్పాను. ఒక నిమిషం. ఇది లూప్ లా బేస్డ్ అపాన్ కన్జర్వేషన్ ఆఫ్ Energy. కన్జర్వేషన్ ఆఫ్ ఇదంతా చెప్తాను. జంక్షన్ లా అనేది కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. జంక్షన్ లా అంటే కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. సో సపోజ్ ఒక జంక్షన్ తీసుకుంటే ఆ జంక్షన్లో మనకు 2-3 కరెంట్స్ మీట్ అవుతాయి. ఓకే. ఇది ఫస్ట్ కరెంట్, ఇది సెకండ్ కరెంట్, థర్డ్ కరెంట్, ఇది ఫోర్త్ కరెంట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది I1, I2, I3, I4. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఓకే. సో దాని నుంచి I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు I3 ప్లస్ I4. సో దీన్ని మనం ఈక్వల్గా రాసుకుంటే I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 విచ్ ఈస్ నథింగ్ బట్ 0. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ఎ జంక్షన్ Summation of all currents at junction is equals to 0. Summation of all currents, the end actually. Summation of all currents at junction equals to 0. Yes. ఇది జంక్షన్ లా అని చెప్పేసి అంటాం. దీన్ని జంక్షన్ లా అని చెప్పేసి అంటాం. Currents law. కరెంట్స్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. ఇది కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్ లా. దీన్ని మనం జంక్షన్ లా అని చెప్పేసి అంటాం. ఇట్ బేస్డ్ అపాన్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ బేస్ తోటి ఉంటుంది. అంటే ఇన్కమింగ్ ఛార్జ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్. అంటే ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. అంటే టోటల్ కరెంట్స్ అయితే జంక్షన్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే లూప్ లా. KVL. లూప్ లా ఇట్ బేస్డ్ అపాన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక లూప్ తీసుకుంటే ఒక 2 డివైజెస్ని పెట్టేసి ఒక లూప్ తీసేసుకుంటే సోర్స్ ఈక్వల్స్ టు కన్జంప్షన్.
source equals to daily consumption. సోర్స్ దగ్గర నుంచి ఎంత ఎనర్జీ వచ్చిందో అదంతా కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఇది వోల్టేజ్ వి సోర్స్. సో నాకు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వస్తుంది V1, ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ వస్తుంది V2. ఓకే, V1 V2 వోల్టేజ్ డ్రాప్ అక్కడ అవుతుంది. సో అంటే వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ ఈక్వల్స్ టు డ్రాప్ వోల్టేజ్ కన్సంప్షన్. దీని నుంచి Vs మైనస్ V1 మైనస్ V2 ఈక్వల్స్ 0. ఇక్కడ నుంచి మనం రాసుకుంటే సమ్మేషన్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అని చెప్పేసి అంటాం. కిర్చాఫ్ వోల్టేజ్ లా అని చెప్పేసి అంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏముంది, కోడ్లు కొంచెం దూరంలో ఉంది. ఫేజ్ ఒక్క నిమిషం చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫేజ్ కాన్సెప్ట్. ఫేజర్ డయాగ్రామ్. ఓకే, ఫేజర్ డయాగ్రామ్ ఈ కాన్సెప్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్గా ఫేజ్ అంటే ఏంటంటే ఒక సిగ్నల్ హౌ మచ్ ఇట్ ఈస్ పాస్డ్ from origin or reference. అంటే రిఫరెన్స్ నుంచి ఎంత పాస్ అయిపోయింది దాన్ని మనం ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సపోజ్ మనకు ఒక సప్లై ఉంది. ఓకే, సప్లై ఉంది, ఇది జీరో రిఫరెన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఓరిజిన్. ఓకే, దీన్ని రిఫరెన్స్ అని అనొచ్చు, లేకపోతే ఓరిజిన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, రిఫరెన్స్ ఆర్ ఓరిజిన్. సో ఇక్కడ నుంచి మేబీ ఏదైనా వేరే సిగ్నల్ కావచ్చు, వేరే ఏదైనా సిగ్నల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఒరిజిన్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ సిగ్నల్ ఇంత ముందే పాస్ అయిపోయింది, తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని మనం ఫేజ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, క్లియరా? ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? ఇది యాక్చువల్గా ఇదంతా ఓరిజిన్. ఇక్కడ నుంచి ఇదంతా ఒక సిగ్నల్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ సిగ్నల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఓరిజిన్ నుంచి, రిఫరెన్స్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో వేరే సిగ్నల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనకు ఓరిజిన్ నుంచి కంపేర్ చేసుకుంటే కొంచెం తర్వాత స్టార్ట్ అయింది. ఈ డిఫరెన్స్ మనం ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫేజ్ అని చెప్పేసి అంటాం. అదే రెండు సిగ్నల్స్ మనం కంపేర్ చేస్తే ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటాం.
రెండింటికి కంపేర్ చేస్తే ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్లో మనకి లీడ్ వస్తుంది, లాగ్ అని చెప్పేసి, లీడ్ అని చెప్పేసి లాగ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం కదా, దాని తర్వాత వచ్చింది ఈ సిగ్నల్, దాని తర్వాత స్టార్ట్ అయింది, దాని తర్వాత ఈ సిగ్నల్ స్టార్ట్ అయింది. సో కాబట్టి దీన్ని మనం లాగింగ్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. లాగింగ్ లో ఉంది అని చెప్పేసి అంటాం. ఇదే సిగ్నల్ కనుక మనకు ముందు నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే, ముందు నుంచి స్టార్ట్ అయింది, ఒకవేళ ఇదే మనకు ముందు నుంచి స్టార్ట్ అయితే దాన్ని మనం లీడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, దీన్ని లీడింగ్ అని చెప్పేసి అంటాం. లీడింగ్. సో రిఫరెన్స్ కంటే ముందు స్టార్ట్ అయితే లీడింగ్ అంటాం, రిఫరెన్స్ కంటే తర్వాత స్టార్ట్ అయితే లాగింగ్ అంటాం. రిఫరెన్స్ కంటే ముందు స్టార్ట్ అయిన సిగ్నల్ లీడ్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ తర్వాత స్టార్ట్ అయిన లాగ్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. సో మనం ఈ ఫేజ్ తోటి ఎంత లీడ్ ఉంది అంత లాగ్ ఉంది అని చెప్పేసి రాస్తాం. అంటే ఒక లీడ్ ఉంటే సమ్ 30 degrees ప్లస్ 30 degrees అని చెప్పేసి రాస్తాం లీడ్ అయితే. ఒకవేళ లాగ్ అయితే -30 degrees అని చెప్పేసి రాస్తాం. ఇదేమో లీడ్కి, ఇదేమో లాగ్కి. లీడ్ అంటే మనం ప్లస్ అని చెప్పేసి రాస్తాం, లాగ్ అంటే మనం మైనస్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, క్లియరా? ఒకవేళ మన రిఫరెన్స్ సిగ్నల్ కనుక మనం రాసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ సిగ్నల్, ఇదేమో ఫస్ట్ సిగ్నల్, సెకండ్ సిగ్నల్, థర్డ్ సిగ్నల్. ఓకే, నేను సెకండ్ సిగ్నల్ది రాస్తున్నా. సెకండ్ ఎలా వస్తుందంటే ఎం సైన్ ఒమేగా టీ అని చెప్పేసి వస్తుంది. కానీ ఫస్ట్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే బిఎం సైన్ ఒమేగా టీ ప్లస్ పై అని చెప్పేసి వస్తుంది. అదే థర్డ్ సిగ్నల్ ఏమవుతుందంటే బిఎం సైన్ ఒమేగా టీ మైనస్ పై. ఓకే, ఓకే ఇది లీడ్, ఇది రిఫరెన్స్ సిగ్నల్, ఇది ల్యాగ్. ఓకే, లీడ్ ల్యాగ్ ఇలా వస్తుంది. ఇలా కనుక దీన్ని కనుక మన ఫేజార్ రిప్రజెంటేషన్స్లో ఇవ్వాలి, ఫేజార్ డయాగ్రామ్లో ఇవ్వాలంటే మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఒక ఒరిజిన్ తీసుకుంటాం, ఒక రిఫరెన్స్, ఇది రిఫరెన్స్. ఓకే, ఒకవేళ లీడ్ ఉంటే పైకి డ్రా చేసుకుంటాం, లాగ్ ఉంటే కిందికి డ్రా చేసుకుంటాం. ఓకే, ఇదేమో లీడ్, లీడ్, ఇదేమో లాగ్. ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్ తోటి మన రిఫరెన్స్ సిగ్నల్ నుంచి డ్రా చేసుకుంటాం. రిఫరెన్స్ సిగ్నల్ నుంచి ఇక్కడ 90 degrees లీడ్లో ఉంది, సో కాబట్టి 90 degrees డ్రా చేసుకుంటాం లీడ్లో. రిఫరెన్స్ సిగ్నల్ నుంచి -90 ఉంది కాబట్టి బ్యాక్ డ్రా చేసుకుంటాం లాగ్లో. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత ఓకే, ఇక్కడ వరకు సగం టాపిక్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. ఓకే సార్. ఓకే నాన్న. ఓకే సార్. వినపడుతుందా? ఎస్ సార్. ఇక్కడ
క్లోజ్ చేస్తున్నాను. నేను ఇది సార్. పంపిస్తాను నీకు. రిమైనింగ్ నేను అక్కడ చెప్పేస్తాను, ఒకటేసారి చెప్పేస్తాను. ప్రాక్టీస్ ఇవన్నీ ఈ క్వశ్చన్స్ ఇక్కడ వరకు అవన్నీ ప్రాక్టీస్ ఓకే సార్.